హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం ద్వితీయ అధ్యాయం శ్లోకము సంఖ్య 30. చెప్పండి. సయేదం ససర్జాగ్రే భగవానాత్మమాయయా శతసద్రూపాయ చాసో గుణమయా గుణో విభో. నెక్స్ట్ శ్లోక. తయా విలసతే స్వేషు గుణేషు గుణవానివ అంతఃప్రవిష్ట ఆభాతి విజ్ఞానేన విజృంభిత. నెక్స్ట్ శ్లోకం. యథా హి అవిహితో వహ్ని దారిష్వేకా స్వయోనిషు నానేన భాతి విశ్వాత్మా భూతేషు చ తథాపమా. అసౌ గుణమయైర్భావై భూతా సూక్ష్మేంద్రియాత్మభిః స్వనిర్మితేషు నిర్విష్టో భుంక్తే భూతేషు తద్గుణా. భావయతి యేష సత్వేన లోకాన్ వై లోకభావనా లీలావతార అనురతో దేవతిర్యా నరాదిషు. హరే కృష్ణ. So 1.2.30 సయేవేదం ససజ్జాద్దే భగవాన్ ఆత్మమాయ సదసద్ రూపయా చాసౌ గుణమయో గుణో విభు. సృష్టి ఆరంభమున దేవదేవుడైన వాసుదేవుడు తన దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచి ఉండి అంతరంగిక శక్తి ద్వారా సత్ అసత్తులను సృష్టించెను. తయా విలసితేషు గుణేషు గుణవానిన అంతఃప్రవిష్ట భాతి విజ్ఞానేన విజృంభిత. భౌతిక జగమును సృష్టించిన పిమ్మట భగవానుడైన వాసుదేవుడు తన విస్తారము ద్వారా దాని యందు ప్రవేశించును. ప్రకృతి జన్య గుణములను గూడియున్నను సాధారణ వ్యక్త జీవులలో ఒకనిగా గోచరించినను ఆ దేవదేవుడు సదా తన దివ్యస్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండును. భాష్యము. జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని యొక్క విభిన్నాంశములు. అట్టి వారిలో భగవద్ధామమునందు నిలుచుటకు యోగ్యులు కానిటువంటి బద్ధజీవులే భౌతిక పదార్థ సంపూర్ణ భోగమునికై భౌతిక జగమునకు పంపబడతారు. పరమాత్మని గాను జీవుల నిత్య స్నేహితుని గాను వారితో కూడి ఉండడి భగవానుడు భౌతికానుభవం నందు వారికి నిర్దేశమునసుగచు కర్మకర్మములకు సాక్షిగా వర్తించుచుండును. జీవులు ఆ విధముగా కర్మలలో రతులై భౌతిక స్థితులను అనుభవించుండగా భగవానుడు మాత్రము భౌతికత్వంచే ఏమాత్రము ప్రభావితం చెందగా దివ్యస్థితి అందు నిలిచిండును. వృక్షముపై 2 పక్షులు కలవనియు అందు ఒక పక్షి వృక్ష ఫలములను నారగించుచుండగా వేరొక పక్షి కేవలము ఫలభోక్త అయిన పక్షి యొక్క కర్మలకు సాక్షిగా వర్తించుచున్నదని శృతి యందు తెలుపబడినది. కర్మలను వీక్షించు పక్షి భగవానుడు కాగా ఫలభోక్తి అయిన పక్షి జీవుడై ఉన్నాడు. ఫలభోక్తి అయిన జీవుడు తన నిజస్థితిని మరిచి భౌతిక జగమనందులి కామ్య కర్మల యందు రతుడు కాగా సాక్షి అయిన పరమాత్మను మాత్రము సదా జ్ఞాన సంపూర్ణుడై ఉండును. ఆత్మ పరమాత్మ నడుమ గల వ్యత్యాసం ఇదియే. బద్ధజీవుడు భౌతిక ప్రకృతిచే నియమింపబడువాడుగాక పరమాత్ముడు భౌతిక శక్తిని నియమించువాడై ఉన్నాడు. హరే కృష్ణ.
సో ఇక్కడ భౌతిక ప్రపంచాన్ని, సృష్టి అంతటిని భగవంతుడు సృష్టించాక అందులో భగవంతుడు మళ్ళీ ప్రవేశిస్తాడు. భౌతిక సృష్టిని సృష్టించింది మహావిష్ణువు తన యొక్క విస్తారమైనటువంటి రూపంలో కారణ సముద్రంలో నిద్రిస్తూ మహావిష్ణువు శ్వాస విడిచిపెడితే తన శ్వాస విడిచిపెట్టినప్పుడు రోమరంధ్రాల నుంచి అనంతమైనటువంటి విశ్వాలు బయటకు వచ్చి చిన్న చిన్న బుడగల్లా బయటకు వచ్చి అవి విస్తరించి పెద్ద పెద్ద విశ్వాలు అనేవి సృష్టించడం జరుగుతుంది. కాబట్టి భగవంతుని అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు. ఒక బ్రహ్మాండం కాదు, ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. అలాంటి బ్రహ్మాండాలు ఒకటి లేవు, అనంతమైన బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ ఉన్నాడు, తనకు 4 తలలు ఉన్నాయి. వేరే బ్రహ్మాండాలకు కూడా బ్రహ్మదేవులు ఉంటాయి, బ్రహ్మదేవుళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ విశ్వం యొక్క డైమెన్షన్ బట్టి, ఆ దిక్కులను బట్టి అక్కడ ఏముంటుంది, బ్రహ్మదేవుడికి వేరు వేరు తలలు ఉంటాయి అన్నమాట. కొంతమంది బ్రహ్మదేవుడికి 4 కాదు 8 తలలు కూడా ఉంటాయి, 16 తలలు, 32 తలలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ విశ్వం యొక్క కాంప్లెక్సిటీని బట్టి, సంక్లిష్టతను బట్టి అంతమంది బ్రహ్మదేవుడు ఉంటారన్నమాట. కాబట్టి భగవంతుడు విశ్వాన్ని సృష్టించాక మళ్ళీ ఈ విశ్వాన్ని నడిపించడం కోసం, దీన్ని పాలించడం కోసం మళ్ళీ మహావిష్ణువు గర్భోదక విష్ణువుగా ప్రతి విశ్వంలో ప్రవేశించి అందులో గర్భోదక సముద్రంలో మళ్ళీ అతను పడి ఉంటాడనమాట. గర్భ సముద్రంలో యుగనిద్రలో నిద్రిస్తూ ఉంటారు. అతన్ని ఆది నుంచి మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు, బ్రహ్మదేవుడు వస్తాడు. దాని తర్వాత గర్భోదక విష్ణువు మళ్ళీ ఇంకొక రూపాన్ని తీసుకుంటాడనమాట, క్షీరోదక విష్ణువుగా. క్షీరోదక విష్ణువు ప్రతి జీవుడు యొక్క హృదయంలో ఉంటాడు, వాళ్ళకి నిర్దేశాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం కరెక్ట్ కాదు అనే విషయాలు భగవంతుడు మనకు తెలియజేస్తుంటాడు. కానీ మనకు కొన్నిసార్లు తెలుస్తుందా, వింటామా వినిపించు ఆ మాటలు వినిపించనమాట. కాబట్టి సాధకుడు కానివాడికి, నాస్తికుడికి పరమాత్మ చెప్తూ ఉంటాడు, కానీ వీళ్ళు ఏమి వినిపించరు, వాళ్ళు వినిపించుకోరు. కాబట్టి భగవంతుడు సైలెంట్గా ఉంటాడంట. పరమాత్మ వాళ్ళకి సైలెంట్గా ఉంటాడు, కానీ సాధకుడికి చెప్తూ ఉంటాడు, కానీ సాధకుడికి వినిపించదు. శుద్ధ భక్తులతో సంభాషణ చేస్తుంటాడు, వాళ్ళకి వినిపిస్తుంటుంది, వాళ్ళు వింటూ ఉంటారు అన్నమాట. కాబట్టి పరమాత్మ ఓన్లీ శుద్ధ భక్తులతో కన్వర్సేషన్లో ఉంటాడనమాట. మనకి చెప్తూ ఉంటాడు సాధకులకి, కానీ మనం అతను చెప్పింది వినిపించుకోలేమన్నమాట. తప్పురా, అది చేయొద్దు, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పేసి భగవంతుడు చెప్తూ ఉంటాడు. ఆ భక్తులకు చెప్పడు, ఎందుకు చెప్పి వీళ్ళు చెప్పినా వినరని తెలిసి భగవంతుడు తెలుసు కాబట్టి కానీ విట్నెస్, సాక్షి. పరమాత్మ ఏంటి, సాక్షి అన్నమాట. కాబట్టి ప్రభుపాదుల వారు అంటారనమాట ఏంటంటే, పరమాత్మ అనేవాడు నిజమైనటువంటి ఫ్రెండ్. అందుకని సుహృత్ అంటారు. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతముచ్యతి. సో నిజమైనటువంటి వెల్విషరు, లేదంటే నిజమైనటువంటి శ్రేయాభిలాషి ఎవరు అంటే మనకి పరమాత్మ మాత్రమే. రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు ప్రపంచంలో. ఒకళ్ళు సోషల్ ఫ్రెండ్ ఉంటాడు, లేదంటే అఫీషియల్ ఫ్రెండ్ ఉంటారు. అఫీషియల్గా ఫ్రెండ్స్, ఓకే, హాయ్ బాయ్ అని చెప్పుకోండి, ఓకే. లేదంటే సామాజికమైన ఫ్రెండ్ ఉంటారు. సో మన యాక్చువల్గా నిజమైన ఫ్రెండ్ అంటే ఎవరు, మనతో నిత్యము మనతో ఉన్నవాడు, అన్ని వేళ మనకు సహాయం చేసేవాడు ఎవడు, ఆడే నిజమైన మిత్రుడు అనమాట. కాబట్టి అలాంటి మిత్రుడు ఎవడు, ఎందుకు భగవంతుడు మాత్రం ఎలాంటి మిత్రుడు అంటే, మిగతా ఫ్రెండ్స్ కూడా మనతో అన్ని పరిస్థితులు ఉండగలుగుతారు. ఈ ప్రపంచంలో బ్రతుకున్నప్పుడు కూడా మనకి హెల్ప్ చేయలేని పరిస్థితులు ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడ ఉంటాం. మనకి ఏ ఆపద వచ్చినా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారా, చేయలేరు. కానీ భగవంతుడు ఇళ్ళ వేళలో మనకి హెల్ప్ చేయగలుగుతాడు అనమాట. అందుకని చెప్పేసి పరమాత్మ చాలా ఫ్రెండ్లీగా మనతో ఉంటాడు. నిజమైనటువంటి స్నేహితుడు అంటే పరమాత్మ అనమాట. ఏ జీవిలోకి వెళ్ళినా, ఏ తల్లి గర్భంలోకి జీవుడు వెళ్ళినా జీవుడితో పాటుగా పరమాత్మ అకంపెనీ చేస్తాడు, వెళ్తాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు
కుక్కగా పుడుతున్నావు, లేదంటే నువ్వు పిల్లిగా పుడుతున్నావు, నేను నీతో రానని చెప్పేసి అండనమాట. మనతో ఎప్పుడు వస్తాడనమాట. కాబట్టి పరమాత్మ సుహృత్ అంటే నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైనటువంటి శ్రేయోభిలాషి, నిజమైనటువంటి రియల్ ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్ పరమాత్మ. కాబట్టి పరమాత్మ అంత సహాయం చేస్తారన్నమాట జీవుడికి. ప్లస్ అంతేకాకుండా పరమాత్మ బయట నేను లోపల నుంచి చెప్తే వినట్లేదని చెప్పేసి పరమాత్మ మళ్ళీ గురువుగా మేనిఫెస్ట్ చేస్తాడనమాట. గురువుగా మన ముందు మళ్ళీ ప్రకటన అవుతాడనమాట. గురువుగా వచ్చి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడనమాట. కాబట్టి లోపల ఉన్న గురువుని చైత్య గురువు అంటారు. అదే చైత్య గురువు బయటకు వస్తే అతను ఏమవుతాడు? దీక్షా శిక్షా గురువులు అవుతారనమాట. కాబట్టి గురువుగా మళ్ళీ వచ్చి మనకి ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలు ఇస్తూ ఉంటారనమాట మన మంచి కోసం. కాబట్టి కొన్నిసార్లు భగవంతుడు అవతరిస్తుంటాడు, కొన్నిసార్లు భగవంతుడు తన భక్తుల్ని పంపిస్తూ ఉంటాడు అనమాట. ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు అవతరిస్తుంటాడు మనకి హెల్ప్ చేయడం కోసం, సహాయం చేయడం కోసం. కాబట్టి సుగురువుగా కూడా మనకి వచ్చి హెల్ప్ చేసింది ఎవరు? పరమాత్మ అన్నమాట. కాబట్టి పరమాత్మ అనేవాడు నిజమైనటువంటి ఫ్రెండ్. కానీ జనాలు ఏంటి? పరమాత్మని పట్టించుకోరు, గురువుని పట్టించుకోరు. ఇంకెవరో మనకి హెల్ప్ చేస్తారు, ఇంకెవరో ఏదో మన ఇది చేస్తారు, మనల్ని ఉద్ధరిస్తారని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ కాదనమాట. అదే ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. ఏం చెప్పడం జరిగిందంటే, అఫ్కోర్స్ ఇందులో ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే 2 పక్షుల గురించి చెప్తున్నారు. 2 పక్షులు చెట్టు మీద ఉంటే ఒక పక్షి తింటుంది, ఇంకొక పక్షి తినట్లేదు, జస్ట్ చూస్తుంది అనమాట. అంటే అది సాక్షి. ఇది ఎంత తింటుంది, ఏం తింటుంది అది చూస్తూ ఉంది. అర్థమైందా? ఇది శృతి చెప్తుంది, శృతి శాస్త్రాలు, ఉపనిషత్తులు చెప్తున్నాయి అనమాట. అంటే మనలో ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారు. పరమాత్మ ఏమీ మనం చేస్తున్న కర్మల్ని, కర్మ ఫలితాలని భోగించటం లేదు. జీవుడు మాత్రమే భోగిస్తూ ఉన్నాడనమాట. పరమాత్మ వాటిని ఎంజాయ్ చేయట్లేదు. కాబట్టి మన యొక్క కర్మ ఫలితాలని పరమాత్మ చూస్తూ ఉన్నాడు, ఓన్లీ చూస్తూ ఉన్నాడు, విట్నెస్ చేస్తున్నాడు, సాక్షిగా చూస్తూ ఉన్నాడు అనమాట. చాలామంది ఏమనుకుంటారు? ఆత్మ పరమాత్మ ఒక్కటే అనుకుంటారు. కానీ కాదు. పరమాత్మ భౌతికమైనటువంటి కార్యకలాపాలని, భౌతికమైనటువంటి కర్మల యొక్క ఫలితాలని భోగిస్తాడా? భోగించడు. అతనికి అవసరం లేదు. కానీ జస్ట్ సాక్షిగా చూస్తూ ఉంటాడనమాట. ప్లస్ అందుకని ఇక్కడ ఏం చెప్పబడిందంటే, పరమాత్మ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన అతను కూడా మనలో ఒక వ్యక్తిగా కనిపించిన అతను మనలాంటి వ్యక్తి కాదు, అందరిలో ఒకడు కాదు. అతనేంటి? విట్నెసింగ్ బర్డ్, అంటే సాక్షిగా ఉన్నటువంటి పక్షి. కాబట్టి భగవంతుడు ఈ ప్రపంచంలోకి మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువుగా వచ్చిన, పరమాత్మగా వచ్చిన, మన ఈ బాడీలో నివసిస్తున్న భగవంతుడు మనలో నివసిస్తున్నా అతను మనలాగా బందీ అయి ఉండడు, అని చెప్పడం జరిగిందనమాట. అగ్ని దారువునంతటను నందంతటను వ్యాపించిండు రీతి దేవదేవుడైన వాసుదేవుడు పరమాత్మనుగా సమస్తమునందు వ్యాపించిండు. కనుకనే అద్వితీయుడైనను ఆ భగవానుడు బహురూపినిగా గోచరించును. ఏ విధంగా అయితే అగ్ని అనేది ప్రతి వుడ్లో, ప్రతి చెట్టులో ఉంటుందా ఉండదా? ప్రతి చెట్టులో దాగి ఉంటుంది అగ్ని. ఏ చెట్టుని మనం తీసుకొని చెట్టు కొట్టేసిన తర్వాత దాన్ని ఏమంటారు? వుడ్ని ఏమంటారు? కట్టెలు. ప్రతి కట్టెలో కూడా ఏముంటుంది? అగ్ని ఉంటుంది. ఏ కట్టెని ముట్టించినా, మనం వెలిగించినా అందులో నుంచి ఏమొస్తుంది? అగ్ని వస్తుంది. అవునా కాదా? అదేవిధంగా పరమాత్మ ప్రతి అణువుల ఈ ప్రపంచంలో ప్రతి అణువును వ్యాపించి ఉన్నాడు, ప్రతి జీవులో ఉన్నాడు, ప్రతి అణువున ఉన్నాడు అన్నమాట పరమాత్మ. ఆ విధంగా పరమాత్మ ఉన్నాడు అనమాట. అయితే ఏ విధంగా అయితే కట్టెల్లో ఉండేటువంటి అగ్ని, లోపల ఉండే అగ్నిని మనం బయటికి తీయాలంటే ఏం చేయాలి? బయట నుంచి దాన్ని వేరే అగ్నితో
ముట్టించి తీయాలి, లేదంటే రాపిడి జరిగిన ఫ్రిక్షన్ ద్వారా కూడా, ఘర్షణ ద్వారా కూడా అగ్ని వస్తుందన్నమాట. సో దాని ద్వారా అగ్ని వస్తే మొత్తం ఏమవుతుంది, కట్టె అంతా కూడా పూర్తిగా దగ్ధం అయిపోతుంది అనమాట. సో అదేవిధంగా మనలో ఉండేటువంటి భక్తిని బయటికి తీసుకొని తెచ్చేది గురువు. ఎవరు? గురువు అన్నమాట. కాబట్టి ఏ విధంగా అయితే పాలలో ఉండేటువంటి వెన్నని బయటికి తీయాలంటే ఏం చేయాలి? పాలలో తోడు వేయాలి. తోడు వేసాక అది పెరుగు అవుతుంది. పెరుగుని మళ్ళీ మనం చిలికి మంతనం చేశాక వెన్న వస్తుంది. ఆ వెన్నని కరిగిస్తే నెయ్యి వస్తుంది అనమాట. కాబట్టి ఇదంతా ఒక ప్రాసెస్. అదేవిధంగా పాలలో నుంచి నెయ్యిని డైరెక్ట్గా తీసేయగలమా? తీయలేము. అదేవిధంగా మనలో ఉండేటువంటి భక్తిని బయటికి తీయాలంటే మనం ఏం చేయాలి? గురువు యొక్క ఆదేశాల ద్వారా మన భక్తి ప్రాసెస్ని, భక్తి విధానాన్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనలో ఉండేటువంటి భక్తి జాగృతం అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఆధ్యాత్మిక గురువు శ్రవణాసక్తుడైన వానికి తగినటువంటి దివ్య ఆధ్యాత్మిక సందేశములు నొసగట ద్వారా దారు వంటి అతని యందు ఆధ్యాత్మిక అగ్నిని ప్రజ్వరిల్ల చేయగలడు. సో ఆధ్యాత్మిక శ్రవణాసక్తి ఉండాలి. ఏముండాలి మనలో? శ్రవణాసక్తి. భగవంతుడి గురించి నిత్యము శ్రవణం చేయాలనుండి ఆసక్తి అనేది ఉంటే అలాంటి శిష్యుడికి గురువు అతనిలో ఉండేటువంటి ఆధ్యాత్మిక అగ్ని ఏంటది? భక్తి. ఏంటది? ఆధ్యాత్మిక అగ్నిని ప్రజలలో చేయగలడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రామాణికుడైన గురువును శ్రవణాసక్తిని కలిగి ఉండి ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి? శ్రవణాసక్తితో ఆశ్రయించాలి. అంతే తప్ప గురువు నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి మనం ఆశ్రయించకూడదు. ఏమి ఆశ్రయించాలి? శ్రవణాసక్తి. వినాలి, నేర్చుకోవాలి, విన్నది ఆచరించాలి అనేటువంటి భావంతోనే మనం గురువుని ఆశ్రయించాలన్నమాట. సో లేదంటే జంతువులకి మనిషికి ఏమీ భేదం లేదని చెప్పేసి అంటున్నమాట. పరమాత్ముడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములచే ప్రభావితములైన జీవుల దేహములందు ప్రవేశించి వారు తమ సూక్ష్మ మనస్సు ద్వారా త్రిగుణ ప్రభావమును అనుభవించినట్లుగా చేయుచున్నాడు. కాబట్టి మనందరం కూడా త్రిగుణాల చేత ప్రభావితులై ఉన్నాం. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే జీవులందరూ కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణము ద్వారా ప్రభావితములై ఉన్నాము. అలాంటి మన జీవుల యొక్క దేహమునందు ప్రవేశించి మైండ్ ద్వారా, మన మనస్సు ద్వారా ఈ త్రిగుణ ప్రభావాన్ని ఆనందించేటట్లుగా చేస్తున్నాడు అనమాట. అర్థమైందా? శ్రీ ప్రపంచంలో ఉండే రకరకాల రూపాలు, రకరకాల రసాలు, రకరకాల రూప, రస, శబ్ద, గంధ, స్పర్శ ఇవన్నీ అంటారనమాట. ఇంద్రియ భోగాలు. వీటన్నింటినీ వ్యక్తి భోగిస్తున్నాడంటే ఇదంతా కూడా త్రిగుణాల ద్వారా మాయాశక్తి జీవుడు ముందు చూపిస్తుంది అనమాట. రకరకాల కలర్స్, రకరకాల రంగులతో చేసినటువంటి రకరకాల వస్తువుల్ని, రకరకాల శబ్దాలని, రకరకాల రూపాలని, రకరకాల రుచుల్ని, రకరకాల వాసనల్ని చూపించి వాడిని మోహితం చేస్తుంది అనమాట. కాబట్టి ఇదంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహము, పరమాత్మ యొక్క సహాయము ఉంటేనే జీవుడు ఆనందించగలుగుతాడు అనమాట. పరమాత్మ సహాయం లేకపోతే జీవుడు ఇవేమీ కూడా ఆనందించలేడని చెప్పేసి అంటున్నారు అనమాట. కాబట్టి కానీ జీవుడు ఈ ప్రపంచంలో ఆనందించినా దుఃఖించినా అది ఆనందము, దుఃఖము భగవంతుడికి కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే కొడుకు ఆనందించినా దుఃఖించినా అది తండ్రికి ప్రభావితం చేస్తుంది. కొడుకు ఆనందంగా ఉంటే తండ్రి ఆనందంగా ఉంటాడు. కొడుకు దుఃఖంగా ఉంటే తండ్రి దుఃఖంగా ఉంటాడు. అదేవిధంగా జీవులందరూ కూడా దుఃఖిస్తే పరమాత్మ కూడా దుఃఖిస్తాడు. జీవులందరూ ఆనందంగా ఉంటే పరమాత్మ కూడా ఆనందిస్తాడు అన్నమాట. కాబట్టి పరమాత్మ
రూపమున భగవంతుడు స్నేహితుని వలె సర్వదా జీవుల చెంత నిలిచి ఉండి నిజ సౌఖ్యం వైపుకు అతనిని మళ్లింప ప్రయత్నించును. మళ్ళీ ఎప్పుడు వీళ్ళు నా వైపు తిరుగుతారు అనే దానికోసం వెయిట్ చేస్తున్నమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ 14 లోకాల్లో ఏది కూడా, ఏ వస్తువు, ఏ వ్యక్తి మనకి పూర్తి ఆనందాన్ని ఇవ్వలేరు. మనం వెతికేటువంటి, మనకు కావాల్సినటువంటి, మనకి అవసరమైనటువంటి ఆనందాన్ని, మనం వెతుకుతున్నటువంటి ఆనందాన్ని ఈ 14 లోకాల్లో ఎవరు ఇవ్వలేరు, ఎక్కడా లేదనమాట. అది ఓన్లీ భగవంతుడితో మనం సంబంధం మళ్ళీ ఏర్పరచుకుంటే ఆనందం అనేది మనకు కావాల్సింది, మనకు అవసరమైనది, మనం సంతృప్తి పడేది, దాంతో సంతృప్తి చెందాలిగా. అలాంటి ఆనందం ఓన్లీ భగవంతుడితో భగవద్ధామంలో మాత్రమే లభిస్తుంది, ఇంకెక్కడా లభించదంట. కాబట్టి 14 లోకాల్లో మనం ఎంత ఆనందం కోసం వెతికినా మనకి ఆనందం లభించదన్నమాట. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి భగవంతుడు భావయత్యేష సత్వేన లోకాన్వై లోక భావన లీలావతారారుణతో దేవాదిర్యాజ్ఞారాదిషు, ఈ విధంగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు దేవతలు, మానవులు, జంతువులు మున్నగు జీవులతో నిండి ఉన్న సర్వలోకములను పోషించుచుండును. శుద్ధ సత్వమునందు స్థితులైనటువంటి వారలను ఉద్ధరించుటకు అతను అవతారములను దాల్చి పిక్కు లీలను గావించుచుండెను. అంటే మానవులు ఉండేటువంటి దేవతలు ఉండేటువంటి స్వర్గలోకము, మానవులు ఉండేటువంటి మర్త్యలోకము, జంతువులు ఉండేటువంటి లోకాలు అన్నిటినీ కూడా భగవంతుడు పోషిస్తున్నాడు. అంతేకాకుండా ఎవరైతే శుద్ధ సత్వగుణంలో ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం భగవంతుడు అవతరించి ఇక్కడ లీలలు చేస్తుంటాడు. ఎందుకు చేస్తాడు లీలలు? తన లీలల ద్వారా భగవంతుడు వాళ్ళని ఆకర్షిస్తాడనమాట. చూడండి, నాతో ఉంటే ఇంత ఆనందంగా, ఇంత సుఖంగా, ఇంత సంతోషంగా మీరు ఉండొచ్చు అని భగవంతుడు మనకు చూపించడం కోసం భగవంతుడు అవతరిస్తూ ఉంటాడనమాట. కాబట్టి దేవదేవుడైన విష్ణువు అట్టి సమస్త లోకములందును సమస్త జీవజాతులు యందును అవతరిస్తాడనమాట. ఓన్లీ మనుషులుండే దగ్గరే కాదు భగవంతుడు అవతరించేది, ప్రతి లోకంలో ప్రతి జీవరాశుల యందు కూడా అవతరిస్తాడనమాట. మత్స్యావతారం, చేపల మధ్య, కూర్మ అవతారం, తావేల్ మధ్య, ఈ విధంగా హంస అవతారం, ఎన్నో అవతారాలు అనమాట. భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకుంటాడని మనం చెప్పలేమన్నమాట. ఒక నది ఒడ్డుకు వెళ్ళి కూర్చుంటే నది ఒడ్డున చాలా అలలు ప్రవహిస్తుంటాయి. మనం లెక్క పెట్టగలమా ఎన్ని అలలు వస్తున్నాయో? అన్ని అవతారాలు భగవంతుడు, ఆ అలల్లా అన్ని అవతారాలు భగవంతుడు తీసుకుంటూ ఉంటాడంట. కాబట్టి అందుకని చెప్పేసి కుంతీదేవి కూడా చెప్తుందనమాట. కుంతీదేవి ప్రార్థనలు అనేవి వస్తాయి. 8వ అధ్యాయంలో కుంతీదేవి ఏం చెప్తుందంటే, భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు ఈ భూమి మీద అంటే చాలామంది చాలా అభిప్రాయాలు చెప్తారు. చెప్తారనమాట. కొంతమంది అనుకుంటారు బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు, భూదేవత భూభారమై రాక్షసులు, నాయకులు, పరిపాలకులు అందరూ కూడా భూమిని పూర్తిగా పాపాలు చేసి భూమిని భారం చేశారనమాట. అందువలన భూదేవి తనంతా కూడా పూర్తిగా ఈ భారం అంతా మోయలేక నా భూమి మీద పాపం పెరిగిపోతుందని చెప్పేసి ఆమె ఒక గోవు రూపాన్ని ధరించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుందనమాట. బ్రహ్మదేవుడు మిగతా దేవతలందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్తారు? క్షీరోదక్ష విష్ణువు దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి? క్షీరోదక్ష విష్ణువు, పాల సముద్రంలో ఉండేటువంటి క్షీరోదక్ష విష్ణువు దగ్గరికి వెళ్తారనమాట. సో డైరెక్ట్గా వాళ్ళు భగవంతుని కలవలేరు. వాళ్ళు సముద్రం యొక్క ఒడ్డున బయట ఉండి వారు అక్కడ కూర్చొని ఏం చేయాలి? అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఓకేనా? సో అందరూ కూర్చొని పురుష సూక్త ప్రార్థన చేసి భగవంతుని ప్రార్థన చేస్తే భగవంతుడు అక్కడి నుంచి
ఆడియో మెసేజ్ ఇస్తాడనమాట. భగవంతుడు ఆడియో మెసేజ్ ఏమి ఇస్తాడు? బ్రహ్మదేవుడికి ఇస్తాడనమాట. నేను త్వరలోనే అవతరిస్తాను, దేవతలందరూ కూడా వెళ్ళి ఇలా యదువంశంలోనో లేదంటే సూర్యవంశంలోనో వెళ్ళి అవతరించమనండి, వాళ్ళు కూడా జన్మ తీసుకోమని చెప్పండి, నేను అక్కడ అవతరిస్తా అని చెప్పేసి అంటాడనమాట. కాబట్టి ఈ విధంగా బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు కాబట్టి మీరు వచ్చారు అని కొంతమంది అంటారు. కాదు, దేవకి వసుదేవులు చాలా కాలం తపస్సు చేసి మాకు దేవదేవుడే నారాయణుడే స్వయంగా మా పుత్రుడే కావాలని చెప్పేసి ప్రార్థన చేశారు కాబట్టి మీరు వచ్చారని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు సాధువులను రక్షించడం కోసం మీరు వచ్చారంటారు. కొంతమంది అంటారు భూభారాన్ని తగ్గించడం కోసం వచ్చారని చెప్పేసి కొంతమంది అంటారు. కొంతమంది అంటారు యదువంశంలో మీరు వచ్చారు, యదు అనేటువంటి రాజుని మీరు అతన్ని గ్లోరిఫై చేయడం కోసం, అతని యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడం కోసం మీరు యదువంశంలో వచ్చారని కొంతమంది అంటారు. లేదంటే పయస్ కింగ్స్ అంటే యుధిష్ఠిర మహారాజు లాంటి పుణ్యాత్ములు అయినటువంటి రాజుల్ని స్తుతించడం కోసం, వాళ్ళ మహిమల్ని ప్రపంచానికి చెప్పడం కోసం మీరు వచ్చారని కొంతమంది అంటారు. కాబట్టి యదువంశంలో యాదవుడు అంటారు కృష్ణుడి. ఎందుకు? యదువంశంలో వచ్చాడు కాబట్టి. యదు అనేటువంటి రాజు, అందులో యదు రాజు అనేటువంటి యదు మహారాజు యొక్క వంశంలో భగవంతుడు వచ్చాడు కాబట్టి భగవంతుని యాదవుడు అంటారు అనమాట. యాక్చువల్లీ భగవంతుడు ఏ కులానికి చెందినవాడు కాదనమాట. కాకపోతే ఆ వంశంలో వచ్చాడు కాబట్టి ఆ పేరు కూడా తీసుకున్నాడు అనమాట. చందనం ఉంటుంది. చందనం అనేది చాలా గొప్పది, చాలా ఖరీదైంది, చాలా సుగంధమైంది, చాలా ప్రఖ్యాతిగాంచింది, అవునా కాదా? కానీ చందనం అనేది మలేషియా దేశంలో ఎక్కువ పండుతుంది అనమాట. కాబట్టి దాన్ని మలయా చందనం అంటారు. ఏమంటారు? మలయా చందనం అంటారు. అలాని చందనం అనేది మలేషియాకి చెందింది కాదు, కానీ అక్కడ ఉంది కాబట్టి, అక్కడ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఆ పేరు దానికి ఇచ్చారనమాట. సో అదేవిధంగా భగవంతుడు యదువంశంలో పుట్టినందు మాత్రాన అతను యాదవుడు అయ్యాడని కాదు. అతను భగవంతుడు అలా ఆ వంశాన్ని స్తుతించడం కోసం, ఆ వంశం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం, చాటి చెప్పడం కోసం వస్తాడు కాబట్టి యాదవ్ అనే నామాన్ని కూడా స్వీకరిస్తాడనమాట. అయితే ఈ విధంగా చాలా కారణాలు చెప్తున్నారు భగవంతుడు ఎందుకు వస్తాడనేది. యాక్చువల్గా భగవంతుడు ఎందుకు వస్తాడు, ఎందుకు అవతరిస్తాడు అంటే కుంతిమరని చెప్తుందనమాట. యాక్చువల్గా భగవంతుడు ఎందుకు వస్తాడంటే భక్తి యోగాన్ని మళ్ళీ పునఃస్థాపన చేయడం కోసం మళ్ళీ భగవంతుడు వస్తాడు. శ్రవణ కీర్తన శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, దాస్యము, ఈ యొక్క భక్తి అంగాల్ని మళ్ళీ భగవంతుడు పునఃస్థాపన చేసి సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళని, శుద్ధ సత్వంలో ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ భగవద్ధామాన్ని తీసుకెళ్ళడం కోసం భగవంతుడు వస్తాడనమాట. కాబట్టి ఇది అసలైన కారణం. ఏంటి అసలైన కారణం? ఏంటి? శుద్ధ సత్వంలో ఉన్నటువంటి వాళ్ళని భగవద్ధామాన్ని తీసుకెళ్ళడం కోసం, మళ్ళీ భక్తి యోగాన్ని బద్ధజీవులందరికీ అందించడం కోసం. మీరు నా భక్తి చేయండిరా, మీరు నా భక్తి చేస్తే మీరు మళ్ళీ నా లోకానికి రావచ్చు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. భౌతిక జగమున క్లేశములను అనుభవించుతున్న జీవులను తన ధామమును చేర్చుట అనేది భగవంతుని యొక్క కోరిక అన్నమాట. కాబట్టి త్రిగుణాలకు ప్రభావాలైనటువంటి జీవులు వాళ్ళు పూర్తిగా భగవద్ధామం గురించి ఏమాత్రం జ్ఞానము లేదు కనుక వాళ్ళకి ఆనందం దొరికే అవకాశం లేదు. అందుకని చెప్పేసి భగవంతుడు ఇలా అవతరిస్తాడు. లేదంటే భగవంతుడు స్వయంగా తన భక్తుల్ని, తన యొక్క ప్రతినిధుల్ని పంపించి మీరు వెళ్ళి ప్రచారం చేయండి అని చెప్పి వాళ్ళ ద్వారా కూడా కొన్నిసార్లు భగవంతుడు మళ్ళీ జీవుల్ని రీక్లెయిమ్ చేసుకుంటాడనమాట. మళ్ళీ తీసుకురమ్మని చెప్తారనమాట. ఈ విధంగా మళ్ళీ భగవంతుడు ఈ విధంగా చాలా హెల్ప్ చేస్తాడు భగవంతుడు. సో అందుకని చెప్పేసి
సో అందుకని చెప్పేసి భగవంతుని అవతరిస్తాడు. అసలైన కారణం భగవంతుడు అవతరించడానికి ఏంటి? నిజమైన కారణం ఏంటి? కాబట్టి నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటారనమాట, జీవేరే కారనే భక్తుని ఠాకూర్ అంటారు. ఏమంటారు? జీవేరే కారనే ఆసియా ప్రపంచే లీలా కోయిలో సువిస్తార్. భగవంతుడు ఎందుకు వచ్చి లీలలు చేస్తున్నాడు? జీవేరే కార్, జీవుల్ని ఉద్ధరించడం కోసం అనమాట. ప్రపంచంలో వచ్చి లీలలు చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి భగవంతుడు చాలా రకరకాలుగా మనకి నేర్పిస్తాడనమాట. సో ఇండైరెక్ట్ మెథడ్ అంటారు, డైరెక్ట్ మెథడ్ అంటారు, లేదంటే సజెస్టివ్ మెథడ్ అంటారు అనమాట. అంటే ఇండైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్ట్గా చెప్పడం. గురువు శిష్యుడికి డైరెక్ట్గా చెప్తారనమాట. ఏదంటే ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయి ఎలా చేయని చెప్పేసి సరిదిద్దుతాడు. అది డైరెక్ట్ మెథడ్ అంటారు. లేదా ఇండైరెక్ట్ మెథడ్ అంటే పరోక్షంగా చెప్పడం అనమాట. పరోక్షంగా చెప్పడం అనమాట. లేదా వేరే వాళ్ళ ద్వారా చెప్పించడం ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ చెప్తే మళ్ళీ ఏమనుకుంటారని చెప్పేసి ఒక ఫ్రెండ్ వేరే ఫ్రెండ్కి చెప్పాలంటే కొన్నిసార్లు సంకోచిస్తాడు కదా, అలా అనమాట. లేదా సజెస్టివ్ మెథడ్ అంటే ఒక భార్య తన భర్తకి చెప్పేటట్టుగా అనమాట. ఇలా చెప్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో అనేటట్టుగా ఒక సలహా ఇచ్చే సలహా మార్గంలో అనమాట చెప్పడం. సో ఈ విధంగా భగవంతుడు భగవద్గీతను చెప్తున్నాడు డైరెక్ట్గా, నాకు సరెండర్ అవ్వండి, ఓకే, నీ ధర్మాలన్నీ వదిలేయండి, నాకు శరణాగతం అవ్వండి, మనమన భగవద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు, నన్ను నిత్యము స్మరించండి, నాకు ప్రణామం చేయండి, నాకు శరణాగతం అవ్వండి, నన్ను వర్షిప్ చేయండి, పూజించండి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇది డైరెక్ట్ అనమాట. ఏంటది? డైరెక్ట్ అనమాట. అండ్ రామాయణం వచ్చేసి డైరెక్ట్గా కూడా కొన్ని ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. సో భాగవతం వచ్చేసి అన్నీ ఉంటాయి అనమాట. డైరెక్ట్, ఇండైరెక్ట్ ప్లస్ సజెస్టివ్ మెథడ్స్. అంటే సో ప్రత్యక్షంగా పరోక్షంగా సలహా రూపంలో కూడా మనకి భగవంతుడు రకరకాలుగా భగవంతుడు మనకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట శాస్త్రాల ద్వారా. యాక్చువల్గా శాస్త్రాలను మనం అర్థం చేసుకోగలమా? చేసుకోలేము. శాస్త్రాలు అనేవి సముద్రం లాంటివి అనమాట. హరే కృష్ణ పడుకోకూడదు క్లాస్లో, ఓకే. కాబట్టి శాస్త్రాలు అనేవి సముద్రం నీరు లాంటిది అనమాట. సముద్రంలో ఉన్నాం అనుకో, దాహం వేస్తే నీరు తీసుకొని తాగగలమా? తాగలేము. కాబట్టి శాస్త్రాలు అలాంటివంట. సో ఇప్పుడు మీరు కొన్ని దేశాలకు వెళ్ళారనుకోండి, ఆ దేశాల్లో మిడిల్ ఈస్ట్కి వెళ్ళారనుకోండి, అక్కడ నీరు ఉండదు, మంచినీళ్ళు ఉండవు, సముద్రం నీరే వాళ్ళు ఫిల్టర్ చేసి ఏం చేస్తారు, ఇస్తారు. అంత ఈజీనా సముద్రం నీళ్ళు మంచినీళ్ళుగా చేయాలంటే? చాలా పెద్ద ప్లాంట్స్, చాలా కష్టం. దాని అంతని కూడా ఫిల్టర్ చేసి మంచినీళ్ళుగా తయారు చేసుకోవాలన్నమాట. కాబట్టి చాలా కాస్ట్లీ అవుతుంది, అవునా కదా? ప్లస్ చాలా కష్టతరమైనటువంటి ప్రాసెస్. కానీ అదే మంచినీళ్ళు, సముద్రంలో నీరు మేఘాలుగా మారి అవి వచ్చి వర్షంగా పడితే మనం ఆ వాటర్ని తాగొచ్చు, అవునా కదా? కాబట్టి శుద్ధ భక్తుడు అనేవాడు మేఘాలు లాంటి వాడు అనమాట. శుద్ధ భక్తుడు మేఘాలు లాంటి వాడు, గురువు మేఘాలు లాంటి వాడు అనమాట. సూర్యుడు సహాయంతో మేఘాలు ఏర్పడతాయి. అంటే సూర్యుడు కృష్ణుడు లాంటివాడు అనమాట. కాబట్టి కృష్ణుడి యొక్క అనుగ్రహం, కృష్ణుడి యొక్క వేడి అనేటువంటి అనుగ్రహం ఉంటే అది గురువుగా మేఘాలుగా మరి మనలాంటి బద్ధజీవులకి సముద్రం నీటిని యాక్సెస్ చేయలేనటువంటి మనలాంటి బద్ధజీవులకి ఆ వాటర్ స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి జలం మనకి లభిస్తుంది అనమాట. కాబట్టి డైరెక్ట్గా శాస్త్రం నుంచి గీత, రామాయణ, మహాభారత, భారతాలని అర్థం చేసుకొని మనం చేసుకోలేము. దానికి సహాయం ఉండాలి, గురువు సహాయం ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి కృష్ణుడు గురువుని పంపిస్తాడు. అందుకని చెప్పేసి భగవంతుడు మేఘాలని
పంపిస్తారనమాట. సో కాబట్టి గురువు మీద, కృష్ణుడి మీద, శాస్త్రాల మీద విశ్వాసం ఉండాలి. శాస్త్రాల మీద విశ్వాసం ఉండాలన్నమాట. కాబట్టి అప్పుడే మనం మన డైరెక్ట్గా కృష్ణుడితో సంబంధాన్ని లేదా శాస్త్రంతో సంబంధాన్ని ఏర్పరచుకోగలమా? ఏర్పరచుకోగలమాట. కాబట్టి మన యొక్క ఫ్రీక్వెన్సీ అనేది గురువుతో మన ఫ్రీక్వెన్సీ సెట్ చేయాలన్నమాట. అందుకని చెప్పేసి గురువు కూడా కొన్నిసార్లు ఉత్తమాధికారి లాంటి గురువులు, ప్రభుపాద లాంటి ఉత్తమాధికారుల గురువులు కూడా మధ్యమ అధికారి స్థాయిలోకి వస్తారు, కిందకు వస్తారన్నమాట. మనకి ఈజీగా ఉండేటట్టుగా భక్తిని ఇవ్వడం కోసం అనమాట. సో ప్రభుపాదులు కొన్నిసార్లు గంటలు ఆలోచిస్తూ ఉండేవాళ్ళనమాట. ఈ పదం రాయాలి ఇక్కడ, ఈ పుస్తకంలో దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఏ పదం వాడాలి, ఒక్క పదానికి గంటలు స్పెండ్ చేశారు కొన్నిసార్లు. ప్రభుపాద ఏదో రాసేయండి, ఎందుకంటే ప్రభుపాద అన్నారు, ఇది నీలాంటి మెకానికల్ వర్క్ కాదు, అక్కడి నుంచి ఇక్కడ పరిగెట్టేది పే చేసేయడానికి, ఇది చాలా ఆలోచించి చేయాల్సింది వర్క్ అని చెప్పారనమాట. కాబట్టి ఎంతో కష్టపడి ఆ విధంగా ప్రభుపాద గారు ఆ శాస్త్రాల్ని మనకి అర్థమయ్యేటువంటి భాషలో రాశారు. కాబట్టి ప్రభుపాద పుస్తకాలు ఇప్పుడు ఈరోజు ఎన్నో భాషల్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళ యొక్క మర్సీ వలన మనం ఈ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, ఆ ఉప్పు నీటిని మనం తాగలుగుతున్నాం అన్నమాట. సో అది గురువు యొక్క మర్సీతోనే సాధ్యం అవుతుందన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు. श्रील प्रभुपाद की जय, श्रीमद् भागवतम की जय.